హలో అండి. మిల్ మేకర్ పకోడీ చేయాలంటే ముందుగా స్టవ్ మీద గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెని కిందకి దించేసి మీకు ఎన్ని కావాలో అన్ని మిల్ మేకర్స్ని వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా మిల్ మేకర్ వేసిన తర్వాత గరిటెతో అటు ఇటు కదిపితే చక్కగా పొంగి నాని మెత్తగా తయారవుతాయండి. ఇవి చల్లారిన తర్వాత నీళ్ళన్నీ చిల్లులు గిన్నెలోకి వంచేసుకోవాలి. ఇలా వంచిన తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకుని పైన ప్రెస్ చేసుకుంటే తొందరగా చల్లారుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నీళ్ళన్నీ చేతితో పిండేసుకోవాలి. ఇలా చేతితో పిండిన మిల్ మేకరు పొడి పొడిగా తయారవుతాయి చూడండి. ఈ మిల్ మేకరు పిల్లలకి చాలా బలంగా ఉంటాయండి. మంచి ఫుడ్ కూడా పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు అనమాట. ఇందులోకి ఒక 3 నుంచి 4 గరిటెల కార్న్ఫ్లోర్ అంటే జొన్నపిండి అనమాట, దాన్ని వేసుకోవాలి. ఇక ఒక 2 గరిటెల శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ సాల్టు, కొద్దిగా ఫుడ్ కలర్, వీటన్నిటిని వేసుకుని కొద్దిగా నీళ్ళ చిలకరించుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయకూడదండి. ఫింగర్స్ తోటి లైట్గా పైనే కదుపుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి తొందరగా పొడారిపోతూ ఉంటాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నెమ్మదిగా చేతికి వేడి సెగ తగలకుండా వీటిని నూనెలోకి వదులుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా గట్టిగా క్రిప్సీగా తయారవుతాయండి. మనం నూనెలోకి వదిలేటప్పుడు ముద్దలా వేసుకున్నా కూడా ఇవి పూర్తిగా వేగిన తర్వాత సెపరేట్ అయిపోతాయి అన్నమాట. మంచి రెడ్ కలర్ వచ్చి గలగలలాడేంత వరకు వేయించుకుని తీసేసుకుని వీటిపైన ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని ఈ ఉల్లి ముక్కలు నంజుకు తింటే ఎంత బాగుంటాయోనండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ మిల్ మేకర్ పకోడీ. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి.